హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? అద్దం చూసుకుంటే మనకి మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే అందరిలోనూ మనమే కనిపిస్తాం. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు. ఒకటి పేరు పొందడం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవడం. ఎవరి ప్రయాణం ఎంతవరకో ఎవరికీ తెలియదు. ఎదురయ్యే ప్రతి మనిషిని చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగిపో. జీవితం ఆనందంగా ఉంటుంది. ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. కానీ కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది. మన కష్టంలో మన వేళ్లే మనకు కలిసి రానప్పుడు ఎవరో ఆదుకుంటారని, ఎవరో రాలేదని బాధపడటం అనవసరం కదా. ఒక మంచి వ్యక్తిగా ఉండటం చాలా గొప్ప విషయం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడూ మంచి మనస్సుతో ఉండడం. దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం. ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఎవరి మీద వారు నమ్మకం ఉంచుకోవాలి. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని, నమ్మకాన్ని మించిన ఆయుధం లేదు. మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం చాలా కష్టం. కానీ మనసుకు పరిగెత్తడం తేలిక, నిలబడటం చాలా కష్టం. ఏమంటారు? మనం చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు, ఇంకొకరు చెడు అంటారు. చెడు అని అన్న వారి దగ్గరే మనం ఆగిపోతే మంచిని చూడలేం, మనం గెలవలేం. అందుకే ఎవరి మాటల గురించి పట్టించుకోకండి. మీకు సరి అయినది అనేది చేసుకుపోండి. మీ మీద నమ్మకం, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి, అంతే. ఇవన్నీ మనకు బాగా అర్థం కావాలి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.